రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయస్సే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుండే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబట్టలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు కొంచెం జరగదు అయినా కూడా కొంతమంది వచ్చారు. ఈ అందరూ చాలా సంవత్సరాల తర్వాత కలుసుకొని నేను కూడా మిమ్మల్ని చూడడం చాలా పడ్డా. ఎందుకు అని అంటే అప్పటి మొహానికి మాకు గుర్తుపట్టడం చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు చూస్తే మళ్ళీ గుర్తున్నాను. కాకపోతే మధ్యలో అప్పుడప్పుడు మీరు మాకు అనిపిస్తే లేదా మేము మీకు అనిపించినా గుర్తుండేదేమో. ఈ విద్యార్థులను చూద్దామన్న ఉద్దేశంతో మేము మీ ఆహ్వానాన్ని మన్నించి రావడం జరిగింది. వేదికను అలంకరించిన మా గురు పూజలందరికీ నమస్కారం. నా పేరు జయంతి. నేను స్టేషన్ మాట్లాడుతూ ఉంటున్నాను. నేను జాబ్ వచ్చేసి సెక్షన్లో పనిచేస్తున్న అనుభవం కంప్యూటర్ స్టూడెంట్ పడుతున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. మన ఫ్రెండ్స్ వాళ్ళు సెల్ఫీ చేసుకుంటున్నాను. మా దాంట్లో ఒక 6 మెంబర్స్ మా మధురి విద్యార్థులు మాతో పాటు చదువుతున్న చనిపోయాము. ఒకరు బాలేష్, స్వామి, నర్సింగ్, వెంకటేష్, నవీన్ అండ్ నవనీత. కొన్ని కారణాల వల్ల చనిపోవడం జరిగింది. అండ్ అదేవిధంగా మాకు చదివినటువంటి శ్రీనివాస్ రెడ్డి సార్ వ్యవసాయం అండ్ అదేవిధంగా నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కృష్ణ సార్ గారు చనిపోవడం జరిగింది. మీ అందరితో ఒక విన్నపం ఏంటంటే మీ అందరి ఆత్మ శాంతించాలని చెప్పేసి ఒక నిమిషం మౌనం పాటించాల్సిందిగా కోరుకుంటున్నాం. రోజుకోసారే గుర్తొస్తే మౌరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేదే. అనివార్య కారణాల వల్ల ఆ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు చనిపోయినందుకు మనము ఈ సంతాపం ప్రకటించినప్పుడు వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని మనం అందరం కోరుతున్నాం. థ్యాంక్ యూ. మేడం మైక్ లాస్ట్కి రాట్లేదు. బాగానే చెప్పారు. ఓకే, అందరు బాగున్నందుకు సంతోషము. ఇంకా ఎడ్యుకేషన్ పరంగా నాకు కొంచెం బాగా అనిపిస్తుంది. ఓకే, మీరు కాకుండా మీ పిల్లలు మాత్రం మంచి సంస్కారం నేర్పి వాళ్ళకి మంచి విద్యా బుద్ధులు నేర్పించి జాబులు తెప్పియాలని నా కోరిక. ఓకేనా? ఏది ఇంపార్టెంట్ మనం ఎలా ఉన్నామని కాదు, మన సంస్కారం ముఖ్యం. ఎవరైనా సరే వీడు ఆస్తులాగా రాసుకుంటారా అన్నట్టు ఉండాలి. అదే వాడేంట్రా అలా ఉన్నాడు అన్నట్టు ఉండదు. ఓకేనా? ఓకే, పేరు వచ్చింది, అలా నేమ్ వచ్చింది ఆవిడ చెప్తున్నా. వాడు ఒక్కడని కాదు, ఎవరైనా పేరు తెచ్చుకోండి, బాగుండండి. గవర్నమెంట్ జాబ్ అనే కాదు, ఏ వృత్తి అయినా సరే
మనం మంచి చేయాలి అంతే తప్ప ఎక్కడో ఏదో బ్యాడ్ నేమ్ తెచ్చుకోవడం ఇష్టం ఉంటుంది. మన దొంతి పిల్లలు ముఖ్యంగా మంచి పేరు తెచ్చుకోవాలి. ఇప్పుడు కొంచెం అంతా దొంతిలో పిల్లలు అంటేనే అమ్మోరా అంటున్నారు. మరి ఏమైందో నాకు అర్థమవుతుంది. సంస్కారం నేర్పండి, మంచి బుద్ధులు నేర్పండి. మీరు సీనియర్స్ కదా, సీనియర్స్కి ఎట్లుండాలి, మీరు ఆలోచన ఉండాలి కదా. అందు గురించి నేను కోరుకునేది మాత్రం ఒక్కటి, అందరు బాగుంటారు, మిగతా వాళ్ళను బాగు చేస్తారు, మీ తల్లిదండ్రులను కూడా మంచి చూసుకుంటారు అనుకుంటున్నా. రైట్ వెళ్ళిపోతురా మంచిగా ఉండండి. వెరీ థ్యాంక్ యూ మేడం. జయశ్రీ మేడం చెప్పింది చాలా థ్యాంక్ యూ అమ్మా. ఈ సమాజంలో ఏ విధంగా ఉండాలని చెప్పడానికి మంచి మాట చెప్పినాం. వెరీ గుడ్. నెక్స్ట్ కాంతమ్మ మేడం మాట్లాడు. గౌరవనీయ సార్ గారికి, నాతోటి ఉపాధ్యాయ బృందంకు శుభోదయం. మధ్యాహ్నం అయింది. విద్యార్థులకు శుభ ఆశీస్సులు. మీరందరూ మంచి స్థానంలో ఉండాలని మేము ఎప్పుడు ఆకాంక్షిస్తుంటాము. మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. తర్వాత కూడా జయశ్రీ మేడం చెప్పినట్టు మీ చిల్డ్రన్ అంటే మీ పిల్లల కన్నా కొంచెం సంస్కారంతో పెంచండి. నేటి కాలంలో విద్యార్థులలో సంస్కారం లోపిస్తుంది. పెద్దలను గౌరవించడము, ఈ సమాజంలో ఏమంటారు మోసం లేకుండా జీవించడం అనేది నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒక దగ్గర మోసం చేస్తుంటూ ఉన్నత స్థానంకు వెళ్ళడానికి ఇంకోని అనగదొక్కడం అనేది చాలా నేరము. అలాంటి పద్ధతిలో వెళ్ళకుండా ఏ పని చేసుకున్నా సరే మనము మంచి దారిలో వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాము. కొంతమంది చదువుకోలేదని బాధపడుతుండొచ్చు. మీ పిల్లలన్నా బాగా చదివించండి. అట్లాగే ఓపెన్ డిగ్రీ ఉంటుంది, ఓపెన్ ఇంటర్ ఉంటుంది, కట్టచ్చు, చదువుకోవచ్చు. విద్వాన్ సర్వత్రా పూజ్యతే అంటారు. ఎక్కడైతే విద్య ఉంటుందో అక్కడే గౌరవం లభిస్తుంది అని మనకు కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు కూడా అందరూ మీ జీవితంలో బాగా స్థిరపడినారు అనుకుంటున్నాను నేను. అట్లాగే మీ సమాజం కూడా ఉపయోగపడేలా చేస్తూ మీ గ్రూప్ ఇట్లాగే కొనసాగిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మంచిగా జీవించాలని ఆకాంక్ష. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. కాంతమ్మ మేడం సమాజంలో గొప్పగా బతకాలని మరి సమాజం గురించి వర్ణించి చెప్పినందుకు చాలా థ్యాంక్స్. మరి నెక్స్ట్ వెంకటలక్ష్మి మేడం గారు భౌతిక శాస్త్రం. మరి ఉదయం లేవగానే సైన్స్ అనేది ప్రారంభమవుతుంది. మరి మ్యాథమెటిక్స్ కాదు, సైన్స్ కూడా గొప్పతనం ఉంది. సైన్స్తో స్టార్ట్ అవుతుంది వెంకటలక్ష్మి గారు. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు, మనకు మన తోటి ఉపాధ్యాయులకు నమస్కారాలు. తర్వాత విద్యార్థులకి శుభాకాంక్షలు. మనకు మొదటి నుండి నాకు ప్రమోషన్ వచ్చినాక ఫస్ట్ వచ్చింది దొంతి ప్లేస్. దొంతిలో నాకు హెచ్ఎం సార్ మనల్ని ఏ విధంగా నడిపించిండు, పిల్లలకు ఏ విధంగా దారిలో పెట్టాలి అనేది నేను ఫస్ట్ నేర్చుకున్నది పులస్టెంట్ వచ్చాక సార్ దగ్గరే. ఏదైనా పొరపాట్లు చేసినా కూడా ఇట్లా చేయకుండా ఉండాలి అని చెప్పేవారు. తర్వాత నేను మర్చిపోలేని మంచి ప్లేస్ అంటే దొంతి. నెక్స్ట్ అదేవిధంగా మీరు కూడా ఫస్ట్ బ్యాచ్ అయినా సెకండ్ బ్యాచ్ అయినా నా సబ్జెక్ట్ వరకు మంచి రిజల్ట్ తీసుకొచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు ఫస్ట్ జయంతి ఫోన్ చేశాక నేనేమనుకున్నా అంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఇట్లా గ్యాదరింగ్ చేస్తున్నాం మేడం అని చెప్పగానే నా మనసు ఒక ఉత్సాహంతో ఇట్లా పొంగిపోయింది. ఎందుకంటే రీసెంట్గా 35 years తర్వాత మేము 2019లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసుకున్నాం. మా గురువులు ఆశీస్సులతోటి మేము ఎట్లా డెవలప్ అయ్యామో మా విద్యార్థులకు మేము ఆ విధంగానే ఆశీస్సులు ఇస్తూ ఉంటాము. కానీ ప్రత్యక్షంగా ఇస్తే బాగుంటుంది, వాళ్ళని మళ్ళీ ఒకసారి కలిసే అవకాశం వచ్చిందని చాలా సంతోషం వేసింది. మీరు ఎట్లుంటారు అనేది మా నుండి నేర్చుకున్న విద్యతోటే ఉంటారని మేము అనుకుంటున్నాము. అలాంటి మంచి పేరు మీరు మాకు ఎప్పుడు ఈ విధంగానే తీసుకొస్తూ మీరు జీవితంలో మంచిగా ఎదగాలని, మీ పిల్లల్ని కూడా మంచిగా పెంచాలని, వాళ్ళకి మంచి జ్ఞానాన్ని అందించే విధంగా కృషి చేస్తారని, ఇంకా అందులో అమ్మాయిల పాత్ర ఎక్కువ ఉంటుంది పిల్లల్ని సరిదిద్దడంలో.
అమ్మాయిలు మంచిగా కృషి చేస్తారని కోరుకుంటూ మా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయని ఆశిస్తూ ఇంతటితో అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానాన్ని మరి సమాజంలో గొప్ప జ్ఞానం ఉంటే మనిషి బతకడానికి ఆస్కారం ఉంటుందని సైన్స్ ద్వారా మనకు తెలియజేసింది ఇంకా లక్ష్మీ మేడం గారు. మరి ధన్యవాదాలు మేడం. మరి నెక్స్ట్ మా రవీంద్ర సార్ ఆధ్వర్యంలో మేము చాలా నేర్చుకున్నాం. నేను గల్లీ నుంచి ఢిల్లీ పోయినంటే మా సార్ ద్వారానే. నిజంగా చెప్పాలంటే ఈ సార్ లక్షణాలు చాలా నేర్చుకున్నానండి. నేను 2009లో రెగ్యులరైజేషన్ అయ్యి గొంతుకు వచ్చిన గొంతు అంటే నేను మర్చిపోలేని బంధం. గొంతు అంటే పూల బండి. నేషనల్ అవార్డులు వచ్చినాయి, స్టేట్ అవార్డులు వచ్చినాయి. మరి గొంతు పిల్లలు కూడా మా పిల్లలే చెప్పగానే ఎందుకు వచ్చామంటే నేను హైదరాబాద్ నుంచి ఒక రోజు ముందు వచ్చి మా సార్కి ఫోన్ చేసి సార్ మీరు వస్తున్నారా, నేను వస్తున్నాను, మా సార్ ఎంతో ప్రేమగా నేను వస్తున్నాను చెప్పడం జరిగింది. చాలా థ్యాంక్ యూ. మరి మీరు అందరూ కూడా 15 సంవత్సరాల తర్వాత మమ్మల్ని పిలిచి మాకు సమ్మేళన చేసి మా అందరినీ కలిసికట్టు మాట్లాడినందుకు పేరు పేరున మీ అందరికీ కూడా శుభ ఆశీస్సులు ఉండాలని, మీరు అన్ని రంగాలలో ఇంకా విజయవంతంగా సాధించాలని, మీ సంతానాన్ని కూడా ఉన్నత స్థానానికి ఎదగాలని చేసినట్టు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరి నెక్స్ట్ మా ప్రధానోపాధ్యాయులు అమూల్య సందేశాన్ని ఇస్తారు. దీన్ని ఆనందించి మీ జీవితంలో సక్సెస్ కావాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ 2010-11 9 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి మా యొక్క ఉపాధ్యాయులకు మరియు మా యొక్క అప్పుడు అందరికీ మంచినీళ్ళు అందించి అన్ని సేవలు చేసినటువంటి నర్సులకు వీళ్ళందరికీ మేము నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క విద్యార్థులు సంతోషకరంగా మీ అందరికీ ఇంకా మంచి జరగాలని శుభాశీస్సులు అందజేస్తూ ఎన్నో బ్యాచ్లు పోతున్నాయి. ప్రతి బ్యాచ్ లోపల కూడా విద్యార్థులు ఉంటారు. కానీ ఇక్కడ మీ బ్యాచ్ వాళ్ళే సంఘటితమైపోయి, అంటే మీ లోపల ఎక్కువ చలనం ఉంది, మీలో సంస్కారం ఉంది కాబట్టి విద్యార్థులందరూ కలుసుకోవాలనే ఉత్సాహంతో మీరు ఉన్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నేను అప్పుడు హెడ్ మాస్టర్, ఇప్పుడు హెడ్ మాస్టర్ కాదు, మీలా మామూలుగా మీలాంటి వాళ్ళనే సాగు చెప్తున్నారు. హెడ్ మాస్టర్ అంటే అయిపోయింది, రిటైర్ అయిపోయినాం అంతే కదా. మీరు భారత పౌరులు, మీరు ఈ యొక్క దేశమే మీ చేతుల లోపల ఉంటుంది కాబట్టి మేము అప్పుడు మిమ్మల్ని ఎందుకంటే ఎదగడానికి కొరకు, మీరు చదువు నేర్చుకోవడానికి కొరకు మేము కొన్నిసార్లు కఠినంగా ప్రవర్తించవచ్చు, గట్టిగా మాట్లాడవచ్చు, తిట్టవచ్చు, ఏమో చేయవచ్చు. కానీ అవన్నీ ఎందుకు అంటే మీ మీద ఎప్పుడు మా కోపం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీరు పెద్దగా, అప్పుడు చిన్నప్పుడు కోపం ఉండదు. ఈ సార్ నన్ను తిట్టిండు, ఎందుకు తిట్టిండు, ఈ సార్ కొట్టిండు అది మీకు మనసులో వస్తుంది. కానీ ఇప్పుడు మీకు పెద్దగా తెలుస్తుంది ఆ బాధ ఏంటి. అప్పుడు చెప్పడం వల్లనే మీకు ఈ రోజు కొంచెం తెలివి వచ్చేసి మీ యొక్క జ్ఞానం అభివృద్ధి చెందడానికి కొరకే. కానీ మీ మీద మాకు ఎప్పుడు పక్షపాతం ఉండదు. మేమనుకుంటాము మా పిల్లలు ఎంతనో వీళ్ళంతే, వీళ్ళు అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతోటే మీకు రకరకాల దండాలు ఇచ్చి మొత్తం మీద పాస్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు ఒకరికొకరికి సహకారం అందించుకొని మీరు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవతలై చిరునవ్వులతో మమ్ము దీవించండి, నింగిలోన కోటి తారకలై కొత్త కాంతులతో మాలో జీవించండి. మకరందంలో లేని ఆ మాధుర్యం అంతా మన బంధంలో కన్నా నే ధన్యుందనుకున్నా. గుండెల్లో చెమ్మే, కళ్ళల్లో చిమ్మే, పండంటి జన్మే రాశాడు బ్రహ్మే. ఎవరేమి అంటున్నా, ఎవరేమి చేస్తున్నా అనుబంధమే నాడు తీరనిది.
కలలన్నీ మాకేలే. మమకారమన్నది లేనింటికి మహాలక్ష్మి ఏనాడు రానే రాదు. ఆప్యాయతన్నది లేని నాడు ఆ మనిషి బతుకసలు బతుకే కాదు. విడిపోయి కూడే వేళ భారాలే తీరేను. దూరాన నవే నాడో తీరాన్ని చేరేను. ఇంకొక జన్మంటూ ఆ దేవుడు నాకిస్తే మళ్ళీ బంధం నాకిమ్మని వరమడిగేస్తా. ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమే నాడు తీరనిది. నేనున్నా ఈ రోజు నేలేని ఆ రోజు అనురాగం అనురాగం తీయనిది. సంతోషం సంతాపం ఏమొచ్చినా గాని సంతోషం మాత్రం మేము పంచుకుంటాం. దేవుళ్ళలా మీరు మా కళ్ళ ఉంటుంటే సేవకులై సేవ చేసుకుంటా. చెట్టు నీరాళ్ళెత్తి కొడితే తీయని పళ్ళివ్వదా. ఉడమిని గుండెల్లో తొలువ పుత్తడి సిరులివ్వదా. ఇంకో లోకంలోనే గుండె నాడైనా మళ్ళీ ఇంకో పుట్టే వరమడిగేస్తా. ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమే నాడు తీరనిది. నేనున్నా ఈ రోజు నేలేని ఆ రోజు అనురాగం అనురాగం తీయనిది. ఆ గుండెల గుడిలోన కొలువున్నది నీవేలే. నీ కన్నులని గురించే కలలన్నీ మాకేలే. मेरा दोस्त तू है मेरी जान. వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం. స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్. వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం. స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్. వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట. ఆహాహా నిజంలో ప్రతి క్షణం కలలకి కల అవుతా. ఓహో ఆహాహా నేను దిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే. మబ్బులతో మన కథ చెప్తా వింతగా వింటుంటే. నీలా
కలిపే హరివిల్లవదా దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రాజో నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో